క్రైస్తవ సంఘం యేసుని రాకడ వెలుగులో జీవించాలి. అయితే రాకడ ఎప్పుడు సంభవిస్తుంది, అది ఎలాగ సంభవిస్తుంది, అది కొంచెం తెలుసుకుందామని క్రైస్తవులందరికీ భలే ఆకలి ఉంటుంది. ఎందుకంటే భవిష్యత్తును గురించి తెలుసుకోవడానికి మనుషులంగా మన బుర్ర తొలుగుతాం కదా. సరే, భవిష్యత్తును గురించి తెలుసుకోవడం తప్పేం కాదు, కానీ అది కేవలం జ్ఞాన సముపార్జనకే మిగిలిపోయి ఆధ్యాత్మిక జీవితంలో అది మార్పులు తీసుకురాకపోతే నువ్వు తెలుసుకున్న ఎస్కటాలజీ, నువ్వు తెలుసుకున్న భవిష్యత్తు శాస్త్రం అది నిష్ప్రయోజనమే. ఈ ఆకలి మనకే కాదు, ఆనాడు ప్రభువుని వెంబడిస్తున్న ఆయన శిష్యుల దగ్గరే ఉంది ఆకలి. అందుకని ఆయన ఒలీవల కొండ మీద కూర్చొని ఉన్నప్పుడు ప్రభువుని వారిట్లు అడిగారు, ప్రభువా, నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలేంటి అని. కనుక ప్రియ సోదరి స్నేహితులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన రాకడకు సూచనలు చెప్పారు. రాకక కాదు, సంఘము కొరకై ఆయన రాక అక్కడికి వచ్చినప్పుడు సంఘం ఎత్తబడుతుంది. యేసు రాకకు ఏ సూచనలు లేవు, కానీ యేసు రాకడకు మాత్రం చాలా సూచనలు ఉన్నాయి. సంఘముకై అక్కడికి ఆయన రావడానికి ఏ సూచనలు చెప్పలేదు. ఆయన అకస్మాత్తుగా వస్తాను, దొంగవలే వస్తాను, సంగమా మీరు సిద్ధపడండి, నేను వధువు కొరకు నేను వస్తాను అన్నాడు. ఆయన రాక వధువు కొరకు రాక, కానీ ఆయన రాకడ వధువుతో రాకడ. ఎత్తబడిన ఆ సంఘం 7 సంవత్సరాలు ప్రభువుతో ఉండి అది ప్రభుతోనే మళ్ళీ భూమి మీదకి వేంచయ్యనయ్యింది. ఆ రోజున ప్రియులారా, ఆయన రాక పరిశుద్ధులు మాత్రమే తెలుసుకుంటారు, కానీ ఆయన రాకడ ప్రతి నేత్రము చూస్తుంది. ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును అని రాసి ఉంది. యేసుని రాకడకు రాక కాదు సుమా, యేసుని రాకడకు సూచనలేమిటి, యేసుని రాకడకు మన సిద్ధపాటు ఏమిటి? యేసుని రాకడకు లోకములో సూచనలు చెప్తాను, యేసుని రాకడకు సంఘములో సూచనలు చెప్తాను, యేసుని రాకడకు యూదులలో సూచనలు చెప్తాను. ఈ 3 సూచనలు మీరు గమనిస్తే యేసుక్రీస్తు యొక్క 2వ రాకడకు మనం ఎంత సమీపంగా ఉన్నామో మనకు తెలుస్తుంది. దానికి ముందే 7 సంవత్సరాల ముందు ఆయన రాకలో మనం ఎత్తబడ్డానికి సిద్ధపడుతూ ఉంటే రాకడ కొరకు బాగా సిద్ధపడుతున్న వారమే అవుతాం. ఇప్పుడు యూదులలో సూచనలు చెప్తాను, బాగా వినండి. యూదులలో సూచనలు లూకాసు వార్త 21వ అధ్యాయం చదువుతున్నాను, వినండి. 29వ వచనం, మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను, అంజూరపు వృక్షమును సమస్త వృక్షములను చూడుడి, అవి చిగురించుట చూచి వసంతకాలం అప్పుడే సమీపమాయనని మీ అంతటా మీరే తెలుసుకుందురు కదా. ఏమిటిదనంటే అంజూరపు చెట్టు చిగురిస్తూ ఉంది. యేసు ప్రభు యొక్క వినండి భాష్యంలో, యేసు ప్రభు వారి యొక్క అవగాహనలో అంజూరపు చెట్టు అంటే ఇశ్రాయేలు యూదులు. అంజూరపు చెట్టు చిగురించడం అంటే అటు ఇశ్రాయేలీల 10 గోత్రాలు, ఇటు యూదుల 2 గోత్రాలు, వారు ప్రపంచమంతా చెదిరిపోయారు. అంజూరపు చెట్టు చిగురించడం అంటే నా ప్రజలను మళ్ళీ నా దేశములోకి నేను తోడుకుని వస్తాను అని చెప్పడం. ఇది కొత్త నిబంధనలు యేసయ్య చెప్పిన మాటే కాదు, పాత నిబంధనలో కూడా ఉంది, చూపిస్తాను రండి. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 11, 12 వచనాలు ఇలా ఉన్నాయి. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 11, 12 వచనాలు చూడండి. ఆ దినమున, అక్క చెల్లి తమ్ముడన్నా వినండి, ఆ దినమున శేషించు తన ప్రజల శేషమును అశ్షూరీయులలో నుండి, ఐగుప్తులో నుండి, పత్రోసులో నుండి, కూషులో నుండి, యాలాములో నుండి, షీనారులో నుండి, హమాతులో నుండి, సముద్ర ద్వీపములలో నుండి విడిపించి రప్పించుటకు యెహోవా 2వ మారు తన చెయ్య చాచును, జనులను పిలుచుటకును ఆయన ఒక ధ్వజము నిలబెట్టెను. ఆ ధ్వజమే ప్రభువైన యేసుక్రీస్తు. భ్రష్టులైన ఇశ్రాయేలును పోగు చెయ్యను, భూమి యొక్క 4 దిగంతముల నుండి చెదిరిపోయిన యోధావారిని సమకూర్చును. చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం చెబుదామా? అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు తన ప్రజలను ఆయన తిరిగి మళ్ళీ పిలుచుకుంటాడు. వారితో ఆయన చేసిన నిబంధనను ఆయన మీరడు.
మా మందిరంలో పాట పాడుకుంటాం మేము, ఓ అబ్రహాము ఇస్సాకు ఇశ్రాయేలు దేవా, నువ్వు ఎంత గొప్ప దేవుడువు, మా పితరులకు ఇచ్చిన వాగ్దానమును ఎంత చక్కగా నిలబెట్టుకునే దేవుడువో. యెషయాతో ఆ మాట దేవుడు సెలవిచ్చాడు, అంజూరపు చెట్టు చిగురుస్తుంది, నా ప్రజలను మళ్ళీ నేను యెరూషలేముకు తెచ్చుకుంటాను, నా ప్రజలను మళ్ళీ యెరూషలేముకు తెచ్చుకుంటాను. ఈ మాట యేస్కేలు ద్వారా కూడా దేవుడు చెప్పినాడు. యేస్కేలు గ్రంథం 36వ అధ్యాయం 24వ వచనం చదువుతాను, వినండి. ఏదైనా ఒక సత్యాన్ని నమ్మాలంటే 2-3 నోట ఆ మాట స్థిరపరచబడాలి కదా, అదే కదా ధర్మశాస్త్రం అన్నాడు భక్తుడైన పౌలు. కాబట్టి ఒక సాక్ష్యం, యెషయా సాక్ష్యం, ఆయన యూదులను ఇశ్రాయేలీలను ఆయన సమకూర్చుకుంటాడు. యేస్కేలు గ్రంథం 36వ అధ్యాయం 24వ వచనం చూడండి. నేను అన్య జనులలో నుండి మిమ్మను తోడుకొని ఆయా దేశముల్లో నుండి సమకూర్చి మీ స్వదేశములోనికి మిమ్మల్ని రప్పించదను. ఇది యేస్కేలు ద్వారా దేవుడు సెలవిచ్చినటువంటి మాట. అమ్మ వింటున్నారు? 2 సాక్ష్యం. 3వ సాక్ష్యాన్ని ప్రవేశపెడుతున్నాను. మొదటి సాక్ష్యం యెషయా, 2వ సాక్ష్యం యెహెజ్కేలు, 3వ సాక్ష్యం ఇర్మియా. ఈయన ద్వారా కూడా దేవుడు చెప్పించాడు, నా ప్రజలను మళ్ళీ సమకూర్చుకుంటాను అని. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 3వ వచనం మీ కొరకే చదువుతున్నాను, వినండి. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 3వ వచనం ఇలా ఉంది, మరియు నేను వాటిని తోలివేసిన దేశములన్నిటిలో నుండి నేనే తోలేశా. ఆ 10 గోత్రాల ఇశ్రాయేలీలు బయలుదేవతను ఆరాధించి విశ్వాసఘాతకులైపోయారు. ఆ 10 గోత్రాల ఇశ్రాయేలీలు వాళ్ళు భయంకరమైనటువంటి ప్రతిమలను పెట్టుకొని వాళ్ళు ఆధ్యాత్మిక వ్యభిచారులైపోయారు. ఈ 10 గోత్రాల ఇశ్రాయేలీ ప్రజలు పండగలు బాగా ఆచరించి హృదయంలో నా చోటివ్వకుండా వారు వేషధారులైపోయారు. వినండి, వ్యభిచారులైన 10 గోత్రాల ప్రజల్ని, విశ్వాసఘాతకులైన 10 గోత్రాల ప్రజల్ని, వేషధారులైన 10 గోత్రాల నేనే తోలేశా, నేనే చెదరగొట్టేశా, వాళ్ళ అశ్షూరీల చేతికి అప్పగించాను. వాళ్ళు తోలుకొని వెళ్ళిపోయి నా ప్రజలను బానిసలుగా ఆ దేశాలకు అమ్మేశారు. ఈ 10 గోత్రాల ఉత్తర సామ్రాజ్య ప్రజలైన నా ఇశ్రాయేలీలు ఆయా దేశాల్లో నేనే చెదరగొట్టడం వల్ల వారి పాపము నాకు కనబడుతున్నది. ఈ కనాను దేశం నేను సిద్ధపరిచిన దేశం, ఈ కనాను దేశం నా సంరక్షణ ఉన్న దేశం, ఈ కనాను దేశం నా సమృద్ధి ఉన్న దేశం, ఈ కనాను దేశం నేను పరిశుద్ధపరిచిన దేశం. ఇటువంటి పరిశుద్ధపరిచిన దేశాన్ని వీళ్ళు అపవిత్రపరుస్తారా? వ్యభిచారంతో, విశ్వాసఘాతుకత్వంతో, వేషధారణతో వీరు దీన్ని అపవిత్రపరిచారు. చెదరగొట్టేశాను, చెదిరిపోయారు ప్రపంచమంతా. కింద ఉన్న దక్షిణ సామ్రాజ్యంలో ఉన్న వీళ్ళు చివరికి నేను యాజకులను పెట్టా, వాళ్ళ మాట వినలా, న్యాయాధిపతులను పెట్టా, వారి మాట వినలా, ప్రవక్తలు పంపించా, వారి మాట వినలా, రాజులు పంపించా, వారి మాట వినలా, చివరికి నా కొడుకునే పంపించా. ఆయనను ఆ 2 కొమ్ముల కర్రల మీద 3 మేకులతో వాళ్ళు సిలువ చంపేశారు. వీళ్ళు ఏం చెయ్యాలి? వీళ్ళను పంపించలేదా? ప్రవక్తల్ని పంపించలేదా? యాజకుల్ని పంపించలేదా? న్యాయాధిపతుల్ని పంపించలేదా? నేను రాజులని ఎంతమందినిచ్చినా వారందరూ నా మాటలు చెప్పిన నా మాట విని వీరు నా తట్టు తిరిగిన వారు గనక నేనే తోలేశా, నేనే వారిని చెదరగొట్టేశా. అయితే వారి పితరులైన అబ్రాము, ఇస్సాకు, యాకోబులకు నేను ఇచ్చిన వాగ్దానం ఉందిగా, అది మళ్ళీ నా జ్ఞాపకం వచ్చేస్తుంది. మళ్ళీ తీసుకొని వచ్చేయాలి వాళ్ళని. వాళ్ళ పాపమును బట్టి వాళ్ళని తోలివేశాను, కానీ వాళ్ళు పశ్చాత్తాపడితే మళ్ళీ తీసుకొచ్చేస్తా. నేను ఎట్లా తీసుకొస్తున్నాడో చదువుతున్నాను, వినండి. 23వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 3వ వచనం, మరియు నేను వాటిని తోలివేసిన దేశములన్నిటిలో నుండి నా గొర్రెల శేషమును సమకూర్చి తమ దొడ్లకు వారిని రప్పించెదను. అవి బహు అభివృద్ధి పొంది విస్తరించును, అవి బహు అభివృద్ధి పొంది విస్తరించును. 1948వ సంవత్సరం
వింటున్నారా లేదా మీరు? మనకు స్వాతంత్రం వచ్చిన తరువాత సంవత్సరం 1948 సంవత్సరం ఇశ్రాయేలీలు యూదులు ఒక దేశముగా ఉనికి కలిగి ఉండడానికి అవకాశం వస్తే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయా దేశాల వెంబడి నుంచి వచ్చేస్తున్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయా పడవల్లో ప్రయాణం చేసి వచ్చేస్తున్నారు. ఆయా దేశాల నుంచి ఆయా విమానాల మీద నుంచి బయలుదేరి వచ్చేస్తున్నారు. దేవుడు మాకు ఆశీర్వదించి ఇచ్చిన దేశం, మళ్ళీ దేవుడు మమ్మల్ని తీసుకువెళ్ళిపోతున్నాడని ఏమంటే ప్లేన్ ఆఫ్టర్ ప్లేన్ దిగిపోతున్నారు. షిప్ ఆఫ్టర్ షిప్ దిగిపోతున్నారు. అందరూ సమకూర్చబడిపోతున్నారు. ఏమిటి అంటే యేసయ్య అన్నాడు, నా ప్రజలను సమకూరుస్తున్నాను అంటే నా రాకడ దగ్గరైపోయిందని తెలుసుకోండి. మీరు ఇక్కడ ఉన్నారా లేదా? అమ్మా, అర్థమవుతుందా? నా ప్రజలను సమకూర్చి తోడుకొని వచ్చేస్తున్నాను. యెషయా చెప్పాడు, యేస్కేలు చెప్పాడు, ఇర్మియా చెప్పాడు. ఈ ముగ్గురు సాక్షులు చెప్పిన మాట, దేవుడు తన ప్రజలను తిరిగి తన దేశంలోకి సమకూర్చి తీసుకుని వస్తాడు. వచ్చిన రోజున వారు వ్యవసాయ రంగంలో అభివృద్ధి చెంది కనబడతారు. వారు వింటున్నారా? పారిశ్రామిక రంగంలో అభివృద్ధి చెంది కనబడతారు. గూగుల్ అయినా వాళ్ళదే, చెప్పరే ఏమండి? ఏ అయినా వాళ్ళదే. వినండి, సాంకేతిక రంగంలో, పారిశ్రామిక రంగంలో, వ్యాపార రంగంలో, వినండి, వ్యవసాయ రంగంలో అభివృద్ధి చెందుతారు. వారి అభివృద్ధి గురించి యెషయా ఇలా రాశాడు. చదువుతున్నాను చూడండి. యెషయా గ్రంథం 35వ అధ్యాయం 1వ వచనం. యెషయా గ్రంథం 35వ అధ్యాయం 1వ వచనం. అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పం వలె పూయును. అది బహుగా పూయుచు ఉల్లసించును, ఉల్లసించి సంతోషగానము ఎవరి గీతములు పాడును. లెబనోను సౌందర్యము దానికి కలుగును, కర్మేలు షారోనులకున్న సొగసు దానికి ఉండును. అవి యెహోవా మహిమను, మన దేవుని తేజస్సును చూచును. నా ప్రజలు లేనప్పుడు ఈ కనాను దేశం అరణ్యం అయిపోయింది. నా ప్రజలు లేనప్పుడు నా కనాను దేశం ఎండిన భూమి అయిపోయింది. నా ప్రజలు ఇక్కడ లేనప్పుడు ఈ భూమి కాస్త అడవిలాగా అయిపోయింది. కానీ అవన్నీ ప్రియులారా వినండి, అవి పుష్పిస్తాయి. అవి వినండి ప్రియులారా, అది ఉల్లసిస్తాయి. అందుకనే ప్రియుల అవి ఎంతో సౌందర్యం గలవైపోతాయి. చాలా అభివృద్ధి చెందుతారు నా ప్రజలు. అక్కడికి వచ్చి వారు అభివృద్ధి చెందడం మొదలైపోయింది. అంజూరపు చెట్టు చిగురించడం మొదలైపోయింది. 1948 నుంచి చేరుకుంటున్నారు. విమానం తర్వాత విమానం, నౌక తర్వాత నౌక, ఆయా మార్గాల గుండా ప్రయాణం చేసి చేరిపోతున్నారు. వారు వ్యవసాయ రంగంలోను, వ్యాపార రంగంలోను, సాంకేతిక రంగంలోను, ప్రపంచంలోనే అభివృద్ధి చెందుతున్నారు. అలా చెందినటువంటి నా ప్రజలు వారు రాజ్యముగా ఏర్పడుతున్నారంటే నా రాకడకు చాలా దగ్గర పడ్డారని తెలుసుకోండి.